రాబోతున్న టీ20 వరల్డ్ కప్లో ఇండియా 2 మేజర్ ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నారని రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ చెప్పాడు. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఆ 2 మేజర్ ఛాలెంజెస్ ఏంటో. సో నెంబర్ 1, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని ఇద్దరిని కలిపి ప్లేయింగ్ 11లో ఆడిపోయాలంటే ఇండియాకి ఈసారి వరల్డ్ కప్లో ఛాలెంజింగ్ ఉండబోతుందని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే కుల్దీప్, వరుణ్ కలిసి ఆడినప్పుడు ఇండియా 70% మ్యాచ్లు గెలిచారు టీ20 ఫార్మాట్లో. రీసెంట్లీ ఏషియా కప్లో అన్ని మ్యాచ్లు గెలిచారు. సో వీళ్ళిద్దరు ఆడినప్పుడు రిజల్ట్స్ సూపర్ హిట్. అయితే ఇప్పుడు ఎందుకు ఛాలెంజింగ్ ఉండబోతుంది రాబోతున్న వరల్డ్ కప్లో? బికాస్ ఇండియా ఆర్ ప్రిఫరింగ్ 8 బ్యాటర్స్. అల్ట్రా అగ్రెసివ్ ఆడతారు కదా, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలి. అక్షర్ పటేల్ వస్తాడు అట్ నెంబర్ 8. అయితే ఇప్పుడు ఎక్స్ట్రా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ ఆడాలంటే ప్లేయింగ్ కండిషన్స్ టర్నింగ్ ఉండాలి. అది కొలంబోలో ఉంటుంది. అట్లా పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది, అక్కడ పెద్ద గ్రౌండ్, టర్నింగ్ పిచ్, అక్కడ ముగ్గురు స్పిన్నర్స్ ఆడచ్చు. కానీ ఇండియన్ కండిషన్స్లో ఓన్లీ ఇద్దరు స్పిన్నర్సే ఆడతారు. అందుకనే ఛాలెంజింగ్ ఉంటుంది. అప్పుడు ఇద్దరు స్పిన్నర్స్ కాకుండా ఇంకా మూడో స్పిన్నర్ని ఆడిపోయాలంటే ఒక ఫాస్ట్ బౌలర్ని తక్కువ ఆడిపోయాల్సి వస్తుంది. మరి ఇండియా చేస్తారా రిస్క్? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నెంబర్ 2, డ్యూ ఫ్యాక్టర్. మోస్ట్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఇండియాలో ఫెబ్ ఇంకా మార్చ్ టైంలో డ్యూ రాబోతుందని చెప్పేసి రోహిత్ చెప్పాడు. అయితే మీకు గుర్తుందా, లాస్ట్ టైం ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు అన్ని డే మ్యాచెస్, అది యుఎస్ఏ ఇంకా వెస్టిండీస్లో ఆడారు. అన్ని డే మ్యాచెస్ ఆడారు, అక్కడ డ్యూ ఫ్యాక్టర్ రాలే. ఇండియా అన్ని మ్యాచ్లు గెలిచారు. కానీ ఇప్పుడు ఇండియా అన్ని సాయంత్రం మ్యాచ్లు ఆడుతున్నారు. మీకు గుర్తుందా, 2021 టీ20 వరల్డ్ కప్లో దుబాయ్లో జరిగిన ఏషియన్ కండిషన్స్ ఇట్లానే డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది. సెమీఫైనల్, ఫైనల్లో ఎవరైతే టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేస్తారో అన్ని మ్యాచ్లు గెలిచారు. సో అలాంటి డ్యూ ఫ్యాక్టర్ ఈసారి కూడా డెఫినెట్లీ ఉండబోతుంది. ఇండియాకి ఇంకొక ఛాలెంజ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు రోహిత్. సో ఇండియా ఇలాంటి ఛాలెంజెస్ని మైండ్లో పెట్టుకుంటూ దానికి తగ్గట్టు స్ట్రాటజీస్ ఇంకా ప్లానింగ్తో ముందుకెళ్ళాలి. ఏమంటారు?